కృష్ణ హరే 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 గోపాలకృష్ణ భగవాన్ కీ జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. నిమిషః అని ఆయనకు పేరు. పరమాత్మకు నిమిషో నిమిషస్వగ్రీ వాచస్పతిరుధారధీ. నిమిషః ఎప్పుడు కళ్ళు మూసుకొనే ఉంటాడు. ఆయన కళ్ళు మూసుకొని ఉంటే ఎంత అందంగా ఉంటాడో చూడగలిగినాడు ఒక మహానుభావుడు విశ్వామిత్రుడు. నిమిషః ఆయనకు పేరు. కళ్ళు మూసుకొనే ఉంటే చూచిందట ఎవరు? యశోద. నిద్రపోయిండు మావాడు, అన్ని పనులు చేసుకోవచ్చు. కళ్ళు మూసినా కూడా చూస్తున్నట్టే ఉన్నాడట ఆయన. అందుకోసం మూసుకుంటాడు కళ్ళు ఎవళ్ళ విషయంలో? తనకు ఆత్మీయులైనటువంటి భక్తులు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే చూడనట్టే ఉంటాడు. మనలాంటి వాళ్ళం అన్నమాట. చూడడు మనం చేసే తప్పులైంది. కారణం ఏమిటంటే మనం ఏదైనా తప్పు చేసే ముందు ఏమంటుంటే కళ్ళు మూతలు పడ్డాయి అంటాడు. అంతే. కోర్టుకు సాక్ష్యం చెప్పబోయిందట. చూసినావయా కత్తి తీయంగా? చూసినా సార్ అన్నాడు. కత్తి లేవటంగా చూసినా సార్ అన్నాడు. మరి పొడవంగా చూసినా అప్పుడే కళ్ళు మూతలు పడ్డాయండి అన్నట. ఎవరు పొడిచిర్రో తెలియదు. నిమిషః నేత్రమును మూసుకొని ఉండేటువంటి ఒక వాడు పరమాత్మ. ఇతనికి దృష్టి ఉంది. మరి కళ్ళెందుకు మూసుకున్నాడు అంటే ధ్యానంలో ఉన్నాడు. భక్తుల యొక్క క్షేమాన్ని ఎలా చేయాలి అని ధ్యానిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకుంటాడు. ఆ నిమిషః కళ్ళు మూసుకొని లేదండి, మళ్ళీ వెంటనే నామం అంటే కళ్ళు మూసుకున్నవాడు ఈయననే, కళ్ళు తెరిచేవాడిని. కళ్ళు మూసుకున్నా చూస్తాడు, కళ్ళు తెరిచినా చూస్తాడు. కళ్ళు మూసుకున్నాడు యోగిగా భక్తుల యొక్క భావాన్ని తెలుసుకొని వాళ్ళని బాగు చేయడానికి కోసం. కళ్ళు మూయకుండా ఉన్నాడు. కళ్ళు మూయకుండా ఉండేటువంటి ఒక ప్రాణి ఏదైనా ఉందా ప్రపంచంలో? చేప. కానీ నేను మత్స్యావతారం ఎత్తినప్పుడు హాయిగా సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వేదాలన్నిటినీ కూడా రక్షించడానికి కళ్ళు తెరిచాట. మరి కళ్ళు మనకున్నాయి కానీ చూడాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? భగవంతుడిదే. కళ్ళు కనబడతలేవు అనేవాళ్ళు వెనకట. మా చిన్నతనంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కళ్ళు పోయినాయండి అంటే నేను దగ్గరికి పోయి చూస్తుంటే కళ్ళు ఎటు పోయినాయి? ఉన్నాయి కదా అవి. కళ్ళు ఉన్నాయి కానీ చూసే చూపు శక్తి పోయింది. అందుకోసం అందులో ఉండేటువంటి ఒక శక్తి ఎవరి ద్వారా వస్తుంది అంటే పరమాత్ముడి ద్వారా. ఆయన కళ్ళు ఎప్పుడు కూడా వాడిపోవు, కనిపించకుండా కావు. ఎంత దూరమైనా చూడగలుగుతాడు. మనకు కూడా కళ్ళు మంచుకున్నంతవరకు ఎంత దూరం చూస్తాం? రాత్రి నక్షత్రాల దాకా చూస్తామని. పోనీ ఇవే కళ్ళు స్తంభాలను చూస్తున్నాయి, చెరువులను చూస్తున్నాయి, కుంటలను చూస్తున్నాయి, సముద్రాన్ని చూస్తున్నాయి. అద్దు లేకపోతే ఆకాశం దాకా చూస్తున్నాయి. ఇది మీ కళ్ళతో ఒకసారి మీరు చూసుకోండి, చూద్దాం మీ ముఖాన్ని. ఏమో కనబడుతులేదేమండి అంటాడు. మరి మన కళ్ళతోని మన ముఖాన్ని చూసుకోవాలంటే ఏం కావాలి? ఒక అద్దం కావాలి. ఆ అద్దం ఎవరు? ఆయన్నే ఆచార్యుడు. ఆ ఆచార్యుడు ఏం చూపిస్తాడు? నీ రూపాన్ని నీకు చూపించి స్వరూప జ్ఞానాన్ని నీకు కలగజేస్తాడు. వాడిపోనటువంటి చూపులు ఇస్తాడు. భగవంతుడు ఏ వేసుకున్నా వాడిపోవండి. ఇప్పుడు మనం వేసిన మాల ఆయన ఇచ్చిన పూలే కానీ మనం వేసిన మాల ఏమవుతుంది? కాసేపు ఉంచుకొని తీసేస్తాడు. కానీ ఒక మాల ఉంది ఆయన దగ్గర, ఎప్పటికీ వాడిపోనటువంటి ఒక పూలమాల ఉంది. దాని పేరేమిటట అంటే
వైజయంతి మాల. వైజయంతి మాల ఎవరు వేశారు ఆయనకు? లక్ష్మీదేవి. ఎప్పుడు వేసింది ఆయన? సముద్ర మథనం జరిగినప్పుడు దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచే సమయం వచ్చిన తర్వాత అప్పుడు సముద్రుడు వచ్చాడు. అమ్మాయి అదిగో ఇక్కడ అందరూ కూర్చున్నారు, నీకు అన్నప్రాచీనం కానీ అక్షరాభ్యాసం కానీ విద్యలు కానీ నీకు సముద్రంలోనే పూర్తయిపోయాయి తల్లి. ఇక నీకు వివాహ వయస్సు వచ్చింది కనుక ఇదిగో నీకు ఈ మాల ఇస్తున్నా అన్నాడు. ఏం చేయాలి నాన్న ఈ మాలను అడిగింది. ఏమీ లేదు, ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు? 33 కోట్ల మంది దేవతలు, 66 కోట్ల మంది రాక్షసులు లైన్గా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారట అంటే అమృతం కోసం చిరకంగా కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఇంకేమో వచ్చింది, చివరి వరకు ఈమె వచ్చింది లక్ష్మీదేవి. అక్కడ అనుకుంటున్నారట, ఆ వచ్చేటామె ఎవరో తెలుసునా, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సర్వ సంపదలు ఉంటాయట అని మెల్లగా వార్త ప్రచారం అయిపోయాయి. అయిన తర్వాత మనం లక్ష్మీదేవి వస్తుంటే ఊరుకుంటామండి? ఆమె పూలమాల పట్టుకొని వచ్చింది. ఆమె ఎవరి మెడలో వేస్తే వాళ్ళ సొత్తు అవుతుంది అని తెలియగానే ఎందుకైనా మంచిది మొదలు నేను పరిచయం చేసుకుంటానని నారద భగవానుడు వెళ్ళాట. అమ్మాయి, ఈ దేవతలందరూ నాకు తెలుసు. తండ్రిని అడిగిందట, ఇంతమందిలో పూలమాల వేయాలంటే వాళ్ళ గుణాలు గణాలు నాకేమైనా తెలియొద్దా? ఎవని మెడలో వేయాలి అని అంటారు. ఈ మాల దీని పేరు వైజయంతి. ఇందులోంచి చూడు అని చూస్తే వాడి గుణాలన్నీ మనసు పడతాయి. నచ్చితే వెయ్యి అన్నా. ఇట నారదుల వారు వచ్చి, అమ్మ నేను చెప్పాను నా పరిచయం అమ్మ చెప్పిన దానికంటే చూస్తాను నేనే. ఇవ మాలలోంచి మా నాన్నగారు చూడమన్నారు కదా. నారాయణమూర్తి చూసినాయట. నేను ఎక్కడ కూర్చోవాలి? లాస్ట్కి వెళ్ళి కూర్చుంటా. అంటే 33, 66 కోట్ల దేవతల అవతల పోయి కూర్చున్నాడు ఆయన. ఈమె బయలుదేరింది మొట్టమొదలు. ఎవడు కూర్చున్నాడు అక్కడ ఎదురుగా అంటే దూర్వాస మహర్షి కూర్చున్నాడట. లక్ష్మీదేవి ఎవరింట్లో ఉంటుంది ఎవరింట్లో ఉండదు అనేటువంటి దానికి ఇది నిదర్శనం. మాలలోంచి దూర్వాసుడిని చూసింది. మహాకోపిష్టి, అతి కోపం కలిగిన వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అక్కడి నుంచి పక్కకు జరిగింది. ఆ పక్కన కూర్చున్నాయట. ఎవరు అంటే పరశురాముడు. చూసిందట, బాగానే ఉన్నాడు కానీ తల్లిని తల నరకడానికి కూడా వెనకకు రాలేదు. అవసరం లేదు. ఆ పక్కన కూర్చున్నాయట. ఎవరు అంటే మార్కండేయ మహర్షి. ఎప్పుడు నిద్రనే ఆయనకు. ఈ 24 గంటలు నిద్రపోయే వాళ్ళ కూడా అంటే తెల్లదాకా పొద్దుదాకా తెలియతో అవసరం లేదు. నిద్ర టైంకు నిద్ర పోండి. కానీ కొంతమంది మేము మొన్న ఎక్కడెక్కడో చూస్తే హైదరాబాద్లో భార్య మోటార్ సైకిళ్ళ మీద కూర్చున్నది, భర్త నడిపిస్తున్నాడు. వాళ్ళు సినిమాకు పోతున్నారు, భర్త మీదనే హాయిగా నిద్రపోతుంది మోటార్ సైకిల్ మీద పొంగ. అంటే ఎంత అదృష్టవంతులు వాళ్ళు. అంటే నడిచే మోటార్ సైకిల్ మీద కూడా నిద్రపోతుంది అంటే ఆమె ఎంత అదృష్టం కావచ్చు. మనం గోళీలు వేసుకున్నా నెత్తి వల్ల కొట్టుకున్నా నిద్ర వస్తుంది. ఆ తర్వాత పక్కన కూర్చున్నాడట యమధర్మరాజు. ధర్మపాశం పట్టుకొని కూర్చున్నాడు. దండలోంచి చూసింది, అజయ్ బాబోయ్ ఈయన ధర్మాత్ముడే కానీ అందరూ ఈయనంటే భయపడతారు. యమధర్మరాజు అంటే భయం కాదా? ఇద్దరికే భయపడతామండి ప్రపంచంలో. ఒక ఆయన శనేశ్వరుడు, 2 యమధర్మరాజు. నీకు శని బాగలేదయా, ఇక వచ్చే నెల నుంచి ఇంటి మరి అయ్యగారు ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావు నేనేం చేస్తా. ఆయన బాగలేడు అంతే. అందుకోసం ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహిస్తాడు. అందరి మీద దేవతలకు కూడా భయమైనట శని అంటే. శంకరునికి కూడా భయమైందట ఒకసారి. నేను వస్తున్నానయా నీకు చెడ్డ స్థానంలో అన్నాడు శివుడు. మరి శివుడు ఎవరిని నియమించారు? శనేశ్వరుని శివుడే. కానీ మరి మనం పెట్టిన రూల్ను మనం
ఫాలో కావద్దా? అంటే నన్ను ఏం చేస్తావు అని అడిగాడు శివుడు. ఏం చేయడం ఏమిటి, నేను కదలకుండా చేస్తా. ఎట్లా చేస్తావు, నన్ను ఎట్లా పట్టుకుంటావో నేను చూస్తా కదా. హాయిగా వెళ్ళాడు. ఓ వారం 10 రోజులు. ఎన్ని రోజులు ఉంటావు నాకు అట్లా? 15 రోజులు. ఈ 15 రోజులు నీకు దొరక నేను. పోయిండట. ఓ 15 రోజుల సాహిత్యం కట్టుకున్నాడు. పోయి చెట్టు తొరలో కూర్చున్నాడు శివుడు. ఇక ఎట్లా పట్టుకుంటాడో చూద్దాం. 15 రోజులు అయిపోయింది. శని కనిపించాడు. ఏమయ్యా శనేశ్వర, నన్ను పట్టుకుంటా అన్నావు కదా, పట్టుకోలేదు కదా. పట్టుకున్నా 15 రోజులు. ఏది హాయిగా కైలాసంలో ఉండి నంది భృంగి చేత సేవలు చేయించుకొని నృత్యాలు గీతాలు వాడేవాణి వచ్చి చెట్టు త్వరలో కూర్చున్నామంటే నా మహత్యం కాదా అది? అందుకోసమే సర్వసాధారణంగా ఎలా ఉంటుంది అంటే, ప్రాప్తించేది ఎట్లాగ ప్రాప్తిస్తుంది చూసింది. అక్కడ ఉన్నాడు, ఆ పక్కన ఇంద్రుడు కూర్చున్నాడు. 1000 కళ్ళ వాడు, సహస్రాక్షుడు కానీ మహావ్యసనపరుడు. అక్కడి నుంచి బయలుదేరి ఆ పక్కకు వెళితే అగ్నిహోత్రుడు కూర్చున్నాడు. సర్వభక్షకుడు, ఏది పెడితే అది తింటూ ఉంటాడు. అగ్నిహోత్రుడు నెయ్యి పోసినా తాగుతాడు, కాగితాలు వేసినా కాల్చిపారేస్తాడు. ఇతడు ఇట్లాంటి వాడు నాకు పనికిరాదు. ఇలా చూస్తూ 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 మరి కొంత దూరం అయింది. అక్కడ ఇంకో మహానుభావుడు కూర్చున్నాడు. ఆయన ఎవరు అంటే వరుణుడు. వరుణునికి రత్నాల ఆశ బాగా. సముద్రంలో ఉండే రత్నాలన్నీ ఎరకపోతుంటాడు ఆయన. తర్వాత ఈయన కుబేరుడు కూర్చున్నాడు ఆ పక్కన. ఎంత పిసినారి అంటే చెప్పరానంత పిసినారి అని. పైసలు పెంచుడు లోపల పెట్టుడు, పైసలు పెంచుడు లోపల పెట్టుడు, పైసలు రూపాయి బిళ్ళ దానం చేయడు. అంత దానం చేయని వాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదండి. మన వాళ్ళు ఏమనుకుంటుంటే బాగా ఇస్తే ఖర్చు పెడితే పోతుందేమో లక్ష్మి. కాదు, అట్లా దాన్ని దాచిపెట్టి దాచిపెట్టి దాచిపెట్టినా ఏమవుతుంది? ఇప్పుడు 2 ఏళ్ల కింద ఏమైపోయిందంటే, ఒకళ్ళ ఇంట్లో రూపాయలు బాగా దాచిపెట్టారు, గూట్లో దాచారు, అర్రలో దాచారు, హాల్లో దాచారు. అంతా దాచి తాళాల మీద తాళాలు, నెంబర్ తాళం, వట్టి తాళం, గట్టి తాళం, కరెంటు తాళం, గిన్ని తాళాలు వేస్తే నోట్లు లోపలనే ఉన్నాయి, వీళ్ళు బయటనే ఉన్నారు. ప్రభుత్వ ప్రకటన వచ్చింది, నోట్లు, పాత నోట్లు చెల్లవు, అయిపోయాయి. వీడు ఏం చేయాలి? అవి తాళాలు తీసి ఇంటి ముందర మామిడాకులు తిరిగి తోరణాలు కట్టుకున్నాడు. ఎవ్వరన్నా తీసుకుపోండి, ఎవడు తీసుకుపోతాడు కనుక? చెల్లితే తీసుకుపోతాడు, కానీ చెల్లకపోతే ఎవరికి కావాలి అది? అందుకోసం ఏమైపోయినాయి, అన్నీ తీసి కాలబెట్టేశారు. ఇక్కడ దాస్తూనే ఉన్నాడు తప్ప దానం చేసే స్వభావం కాదు కదా అని కుబేరుణ్ణి దాటవేసింది, అగ్నిహోత్రుణ్ణి దాటవేసింది, యమధర్మరాజును దాటవేసింది, ఇంద్రుణ్ణి దాటవేసింది, వస్తువులను అందరినీ దాటవేసింది. చివరి వరకు కూర్చున్నాడు అక్కడ నారాయణమూర్తి. అక్కడికి వెళ్ళింది, మాలలోంచి చూసింది. గుణాలు బాగానే ఉన్నాయి, పర్వాలేదు, కానీ కొంచెం రంగే డిమ్ అయిపోయింది. మంచి రంగు కాదు, అయినా పర్వాలేదు, ఏమున్నది? మొగడు నల్లగా ఉంటే మనకు ఎంత ఖర్చు తక్కువ అనుకున్నారు మీరు? సబ్బులు పెట్టవలసిన పని లేదు, ఎందుకంటే ఆయన గట్టిగా ఉంటాడు. ఆయన నీలమేఘశ్యాముడు మా ఆయనే అని చెప్పుకోవచ్చు. నల్లటి భర్త దొరికితే అంటే సబ్బుల ఖర్చు తక్కువ, తెల్లటి భార్య దొరికితే కూడా సబ్బుల ఖర్చు లేదు, అవి తెల్లగానే ఉండే, ఇంకేం తెల్లబడతాయి కనుక. అందుకోసమే ఇవన్నీ మన మంచికే, ఇవన్నీ భగవంతుడు పెట్టిన రంగులు. అందుకే అందరు కలిసి నల్లగా ఉన్న వాళ్ళని కొంచెం ఈసడించుకుంటారని ఆయన్నే నల్ల రంగు వస్తున్నాడు. ఈయన లోపల అన్ని మంచి గుణాలే ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం, ఎవడైతే ఈయన కావాలని వెంటబడతాడో వాని జోలికి పోడు, ఎవడైతే వద్దు దేవుళ్ళు ఏంటాడో వాడిని వెంటబడతాడు ఈయన. కానీ నేను పెళ్లి చేసుకున్నాక కొంచెం మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తా అంటే, ఈయనే అందరేమో లక్ష్మీదేవి వస్తుంటే తలకాయలు వంచిండ్రు, మాకు వేయన్నాడు దండ. ఈయన బేఫికరగా ఉన్నాడు, తలకాయ ఎత్తుకొనే ఉన్నాడు. ఎందుకంటే మన తర్వాత ఇంకెవాడు లేడు, మనమే లాస్ట్. వేస్తే వేస్తుంది, లేకపోతే ఆమెగా లగ్గం కాదు, నాకే. చివరికి కూర్చున్నాడు ఈయన.
ఇంత లోపల ఏం జరిగింది? మాల మెడలో వేసేసిందట. వేసిన వెంటనే లక్ష్మీ కళ్యాణం జరిగింది. లక్ష్మీదేవిని తీసుకున్నాడు, ఇక్కడ వక్షస్థలంలో పెట్టుకున్నాడు. హృదయంలో పెట్టుకుంటే మనం కూడా ఎక్కడ పెట్టుకుంటున్నామండి లక్ష్మీదేవిని? అందరికీ జేబులు ఎక్కడనే? అక్కడనే హృదయం దగ్గరనే పెట్టుకుంటాను లక్ష్మీదేవి. పెట్టుకోగానే విష్ణుమూర్తి కంటే కొన్ని వందల సంవత్సరాల ముందు పెళ్ళయింది. ఎవరికి? బ్రహ్మకు. సరస్వతి చూసిందట, చూడు ఆయనకి ఇప్పుడే పెళ్ళయింది, భార్యను ఎక్కడ దాచుకోన్నావు? ఆయనకు చూడు ఎంత ముద్దుగా దాచుకుంటున్నాడు. నువ్వు ఉన్నావు తలకాయలు 3 అని ఒక్కదానిలో ఆలోచన లేదు అనగానే సరస్వతిని తీసి నాలిక మీద పెట్టుకున్నాడట బ్రహ్మ. శంకరుడు చూసినట్ట ఇక ఇదంతా పంచాయతీగా ఉన్న వ్యవహారం కనుక ఇక నాలుకలు హృదయాలు కాదు అని సగం శరీరమే ఇచ్చాయట పార్వతికి. అర్ధనారీశ్వరుడు అయినాడు కనుక భగవంతుని యొక్క ఆయన యొక్క అనిమిష దివ్యమైనటువంటి నిద్ర కన్నులు మూసేవాడు ఆయనని. శ్వగ్రీ వాడిపోని పూలమాల వేసుకునేటువంటి వాడు అతడు. వాచస్పతి రుధారధి మత్స్యావతారం ఎత్తి వేదాన్ని రక్షించి ఆయన హిరణ్య గర్భ రూపంలో వేద విజ్ఞానాన్ని వాచస్పతి అంటారు. తన యొక్క వేద విజ్ఞానాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చాడు. బ్రహ్మదేవుని ద్వారా సృష్టిని క్రమాన్ని నడిపించాడు. దాని తర్వాత తాను కూడా ఏదైనా విజ్ఞాన విషయాన్ని బోధించాలి అనుకున్నాడు. 2 సార్లు బోధించాడు. కపిల భగవానుడై తల్లికి బోధించాడు, కృష్ణ పరమాత్ముడై అర్జునుడికి బోధించాడు భగవద్గీత. అటువంటి పరమాత్మ మనని ఎప్పటికీ ఎల్లకాలము రక్షించుగాక అని ఈ పూట మనం పూర్తి చేసుకుంటున్నాం. లక్ష్మీదేవి యొక్క కళ్యాణం ఇప్పుడు జరిగింది ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. ఆ తర్వాత మళ్ళీ సమయాన్ని నియమించిన ప్రకారంగా మళ్ళీ సేవించుకుందామని విజ్ఞాపన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే.